పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో ఇంగ్లీష్ మీడియం యొక్క మెటీరియల్ కోసం చాలామంది మిత్రులు అడుగుతున్నారు. సో మనకు ఈ ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో మనం ఏదైతే యాజ్ పర్ సిలబస్ ప్రకారంగా మనం ఒకే దగ్గర మనకు మెటీరియల్ ఒక్కొక్కసారి దొరకకపోవచ్చు. బట్ నాకు ఉన్న దాని ప్రకారంగా మనకి ఇది డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ డిఎల్ఈడి స్టడీ మెటీరియల్. ఇక్కడ చూడండి, మన గూగుల్కి వెళ్ళి ఎన్ఐఓఎస్ డిఎల్ఈడి స్టడీ మెటీరియల్ అని చెప్పేసి మనం టైప్ చేస్తే ఈ రకంగా మనకు వస్తుంది. సో ఎన్ఐఓఎస్ డిఎల్ఈడి అనేది మనకు నేషనల్ ఓపెన్ స్కూల్కి సంబంధించింది. చాలా మంచి మెటీరియల్ ఇందులో ఇవ్వడం అనేది జరిగింది. ఒక్కసారి చూద్దాం, దీన్ని క్లిక్ చేస్తున్నాను. చూడండి, మరొకసారి కూడా దయచేసి ఎన్ఐఓఎస్ డిఎల్ఈడి స్టడీ మెటీరియల్, ఇది మనకు పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, అది టీఆర్టీ లోపల కావచ్చు, టీఆర్టీలో స్కూల్ అసిస్టెంట్కి కానీ తర్వాత మనకు డిఎల్ఈడి ఏదైతే ఉంటుందో ఎడ్జిటీ కానీ ఇద్దరికి చాలా ఉపయోగపడే మెటీరియల్ మనకి ఇందులో ఉంది. ఎక్సలెంట్ మెటీరియల్ ప్రిపేర్ చేశారు. సో ఒకసారి చూద్దాం, మనకు మెటీరియల్లోకి వెళ్తున్నాం. సో ఈ విధంగా క్లిక్ చేసినట్టయితే మనం చూడండి ఈ రకంగా వెబ్సైట్కి వెళ్తాం. మనం ఇది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ అని చెప్పేసి వెళ్ళడం అనేది జరుగుతుంది. ఇక్కడ డైరెక్ట్గానే మనకు వస్తుంది డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ స్టడీ మెటీరియల్ అని చెప్పేసి. ఇందులో కూడా నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే హిందీ ఆర్ ఇంగ్లీష్ అంటే దీన్ని క్లిక్ చేస్తాం, హిందీ ఆర్ ఇంగ్లీష్. సో ఇప్పుడు దీన్ని క్లిక్ చేసిన తర్వాత మనకు చూడండి ఇక్కడ ఇప్పుడు స్టడీ మెటీరియల్ అనేది మనకి ఇక్కడ ఇస్తున్నారు. ఇందులో స్టడీ మెటీరియల్ లోపల 501 దయచేసి చూడండి, 501 లోపల ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా రిట్రాస్పెక్టివ్ అనేది ఇచ్చాడు. ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఇండియా ఇన్ ద కాంటెంపరీ కాంటెక్స్ట్ అని ఇచ్చాడు. ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఇండియా ఇన్ ద కాంటెంపరీ కాంటెక్స్ట్ 2 అది 1, 2 ఇచ్చారు. సో ఒక్కొక్క దాన్ని క్లిక్ చేసి చూద్దాం. ఫస్ట్ దాన్ని బ్లాక్ 1 అని ఇచ్చారు, బ్లాక్ 1, బ్లాక్ 2, బ్లాక్ 3. ఇవి 3 కూడా మనకు యూస్ఫుల్ అవుతాయి. అంటే దాదాపు మనకు ఒక చాప్టర్, మొదటి చాప్టర్ ఏదైతే ఉందో దాదాపు చాలా మెటీరియల్ మనకు ఇందులో కవర్ అయ్యే అవకాశాలని ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ చూస్తే డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ 501 కోర్సు, ఇందులో బ్లాక్ 1 తీసుకున్నాం మనం. ఇందులో ఇప్పుడు ఏమేమి ఉంటాయి చూడండి, మనకు జస్ట్ ఒక ఐడియాకు రావడానికి సహాయపడుతుంది. బ్లాక్ 1లో ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ 1, ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ 2, ఎడ్యుకేషన్ యాజ్ ద ఫండమెంటల్ రైట్ యూయూ అని ఇచ్చారు. సో ఇందులో మొదటిది కనుక చూసినట్టయితే మనకు ఫస్ట్ చూద్దాం. ఇందులో చూడండి మనకు ఇంట్రొడక్షన్, లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్, యాన్సెంట్ ఇండియన్ ఎడ్యుకేషన్, కాన్సెప్ట్ ఆఫ్ గురు, రూల్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ గురు, ప్రొఫెషనల్ టీచింగ్ ఆఫ్ టుడే అని చెప్పేసి ఆ టాపిక్ బహుశా అది చూద్దాం. అదేవిధంగా ఇక్కడ చూడండి ప్రీ ఇండిపెండెన్స్ పీరియడ్లో మెకాలే మినిట్స్, వుడ్స్ డిస్పాచ్, హంటర్ కమిషన్, యూనివర్సిటీస్ కమిషన్, సాడ్లర్ కమిషన్, హార్టాక్ కమిటీ, సాప్రో కమిటీ, అబాట్ వుడ్ రిపోర్ట్, జాకిర్ హుస్సేన్ కమిటీ రిపోర్ట్, సార్జెంట్ రిపోర్ట్. సో ఇది దాదాపు అన్ని రిపోర్ట్స్ అన్నీ మనకు ఇవన్నీ సిలబస్లో ఇచ్చారు. ఈ ప్రీ ఇండిపెండెన్స్ సంబంధించింది, ఇది స్కూల్ అసిస్టెంట్కి సంబంధించింది, టీఆర్టీ లోపల ఎడ్జిటీకి సంబంధించింది కూడా ఇచ్చారు. సో దయచేసి దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. మీకు వీలుంటే తప్పనిసరిగా మనం ఏం చేయాలంటే ప్రింట్అవుట్ తీసుకుంటే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో దయచేసి ఈ అంశం కూడా మీ దృష్టికి యాన్సెంట్ ఇండియన్ ఎడ్యుకేషన్ బ్రీఫ్ రివ్యూ అని ఇచ్చారు, ఒకసారి చూసుకోండి. చాలా సింపుల్గా రాస్తారు, చాలా ఎక్సలెంట్గా ఉంది మెటీరియల్. ఇట్ విల్ బి యూస్ఫుల్. సో ఆల్మోస్ట్ 85 పేజెస్ ఇచ్చాడు. జస్ట్ మనం చూద్దాం. రోల్ ఆఫ్ గురు ఇవన్నీ కూడా మనకు యాన్సెంట్ ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద ఉంది. ఇది ప్రొఫెషనల్ టీచర్స్ అంటే చూడవచ్చు, ఎందుకంటే టీచర్స్ ఎంపవర్మెంట్ ఇచ్చారు. సో అక్కడ ఏమైనా కోరిలేట్ అయితే మనం చూసుకోవచ్చు. మనం ఇక్కడ లేదు అంటే మనకు నెక్స్ట్ అంశానికి వెళ్తున్నాం. జెనిసిస్ ఆఫ్ ద ఇండియన్ ఎడ్యుకేషన్ టుడే, ప్రీ ఇండిపెండెన్స్ పీరియడ్కి సంబంధించిన తర్వాత దాని గురించి ఇక్కడ ఇచ్చారు. మెకాలే మినిట్స్, సో నెక్స్ట్ అంశం వుడ్స్ డిస్పాచ్. ఈ రకంగా దయచేసి ఇందులో మొత్తం మనకు హార్టాక్, సాప్రో, జాకిర్ హుస్సేన్ కమిటీ, సార్జెంట్ రిపోర్ట్, ఇవన్నీ ఇచ్చాడు. చాలా ఇంపార్టెంట్, వెరీ సింపుల్గా ఉంది. సిస్టమ్ 2 అని ఇచ్చాడు. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఏమేమి కమిటీస్, రాధాకృష్ణన్ కమిషన్, ముదలియార్ కమిషన్, నేషనల్ కమిటీ ఫర్ విమెన్ ఎడ్యుకేషన్ 1950, దుర్గాబాయి దేశ్ కమిటీ అంటారు, కొతారి కమిషన్ 64 to 6, యశ్పాల్ కమిటీ 92, NEP 1968, NP 1986,
అదేవిధంగా కన్సర్న్స్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఇచ్చారు, స్కూల్ కరికులం ఫర్ ఎన్సీఎఫ్ గురించి ఇచ్చారు. సో ఆల్మోస్ట్ చాలా వరకు మనకు సిలబస్ ఇందులో అందులో ఇచ్చిన చాలా అంశాలు కవర్ అవుతున్నాయి. సో దయచేసి ఈ విధంగా డిఎల్ఈడి స్టడీ మెటీరియల్ తప్పనిసరిగా మనం పికప్ చేసుకోండి. ఇందులో చాలా వరకు మనకు యూస్ఫుల్ అయ్యే మెటీరియల్ ఉంది. అంటే మొత్తం ఒక దగ్గర దొరకదు, మనందరికీ తెలిసిందే, ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఒకే దగ్గర దొరకపోవచ్చు, కానీ తప్పనిసరిగా మనకి ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ అస్. సో దయచేసి మనకు ఇందులో 3 ఇచ్చారు మాడ్యూల్స్. సో ఇప్పుడు మనం ఫస్ట్ వన్ చూసాము. సో నెక్స్ట్ మాడ్యూల్ చూస్తున్నాం బ్లాక్ 2కి. బ్లాక్ 1, బ్లాక్ 2లో ఏమి ఇచ్చారు ఒక్కసారి చూద్దాం. చూస్తే మీకు తెలిసిపోతుంది. సో ఇక్కడ బ్లాక్ 2లో ఏమి ఇచ్చారు అంటే స్ట్రాటజీస్ ఆఫ్ యూఈ, స్ట్రాటజీస్ ఆఫ్ యూఈ 2 అని ఇచ్చారు. ఇది తప్పనిసరిగా మనకు సిలబస్ చూడండి, దయచేసి సిలబస్ ప్రకారంగా మనం వెళ్ళాలి. యాజ్ పర్ సిలబస్ ఇక్కడ చూస్తున్నారు, రకరకాలు ఇచ్చాడు. మనకు అవసరం అనుకున్నదే చదవండి, అంత చదవాల్సిన అవసరం ఏం లేదు. ఇక్కడ డిపెప్ ఉంది, ప్రైమరీ లెవెల్లో తీసుకున్నట్టయితే మీ అందరికీ తెలిసిందే. హెచ్జిటి కోర్స్ లోపల డిపెప్ గురించి మాట్లాడారు. ఆబ్జెక్టివ్స్ ఆఫ్ డిపిపి, కాంపోనెంట్స్ ఏంది, ప్లాన్ ఏంది, స్ట్రాటజీస్. సో ఈ టాపిక్ మనకి ఇందులో తప్పనిసరిగా హెచ్జిటిలో సహాయపడుతుంది. సో అదేవిధంగా థర్డ్ బ్లాక్లో ఏముందో ఒకసారి చూడండి. ప్రిపేరింగ్ టీచర్స్ ఫర్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, ప్రిపరేషన్ ఆఫ్ టీచర్స్ ఫర్ ఎడ్యుకేషన్ డిసడ్వాంటేజ్, ఇంటర్నేషనల్ సినారియో ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్. టీచర్ ఎంపవర్మెంట్ అనేది ఒక టాపిక్గా ఇచ్చారు. సో దయచేసి ఇది యూస్ఫుల్ అయితే ఇది వాడుకోండి. సో ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటి అంటే ఇందులో పెడగాజికి సంబంధించి ముఖ్యంగా డిఎల్ఈడి ఎవరైతే ఉన్నారో, హెచ్జిటి చదువుతున్న మిత్రులు ఉన్నారో, సో ఇక్కడ దయచేసి పెడగాజికల్ ప్రాసెస్ ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అని ఇచ్చారు. సో దయచేసి ఇందులో చాలా అంశాలు మనకు సహాయపడతాయి. 503లో లర్నింగ్ ఆఫ్ లాంగ్వేజ్ ఇన్ ద ఎలిమెంటరీ లెవెల్ అని ఇచ్చారు. ఇంగ్లీష్ మీడియంకి సంబంధించిన మంచి నోట్స్ ఇది. లర్నింగ్ మ్యాథమెటిక్స్ ఎట్ ఎలిమెంటరీ లెవెల్, ఇది కూడా చాలా వన్ ఆఫ్ ద బెస్ట్ నోట్స్. అదే రకంగా తీసుకున్నట్టయితే లర్నింగ్ ఆఫ్ ఈవీఎస్ గురించి ఇచ్చాడు, పెడగాజికి సంబంధించి. ఇంగ్లీష్ మీడియంకి సంబంధించిన మంచి మెటీరియల్ ఇది. అండర్స్టాండింగ్ ఆఫ్ చిల్డ్రన్ ఇన్ ఇంక్లూజివ్ కాంటెక్స్ట్. సో ఇక్కడ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ బ్లాక్ 3 చూస్తున్నాను, ఇలా గమనించండి. బ్లాక్ 3లో మనకు ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్, ఇప్పుడైతే పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో, సో దయచేసి ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ సంబంధించి ఇచ్చారు. మనకు ఆ టాపిక్స్ ఇందులో దొరుకుతాయి మనకు. ఇది 506 బ్లాక్. యూనిట్స్లో ఉండే ఇంట్రొడక్షన్ ఆఫ్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్, కాన్సెప్ట్ ఆఫ్ సిడబ్ల్యూఎస్ఎన్, ఎడ్యుకేషన్ ఫర్ సిడబ్ల్యూఎస్ఎన్ అనేది ఇందులో ఇచ్చారు. సో దయచేసి ఇందులోకి వెళ్ళి మనం పికప్ చేసుకోవచ్చు. గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్, చైల్డ్ రైట్స్ గురించి కూడా మనకున్న సిలబస్లో. తర్వాత సొసైటీ, కమ్యూనిటీ, స్కూల్ ఎడ్యుకేషన్, స్కూల్ సిస్టమ్, మేనేజింగ్ స్కూల్ కమ్యూనిటీ, లర్నింగ్ ఆర్ట్స్. ఈ సిలబస్లో ఇప్పుడు ఏది ఉపయోగపడుతుందో అదే పికప్ చేసుకోవాలి. లర్నింగ్ ఆఫ్ సోషల్ సైన్స్ ఎట్ ప్రైమరీ లెవెల్. సో ఇది మనకు పెడగాజీ ఆఫ్ సోషల్ సైన్స్ కింద ఇచ్చారు. సో మనకు సిలబస్లో ఉంది. టీఆర్టీ లోపల సెపరేట్గా ఇచ్చారు. పెడగాజీ ఆఫ్ సైన్స్ అన్నారు, పెడగాజీ ఆఫ్ సోషల్ సైన్స్ 3 మార్క్స్ ఉన్నాయి. ఒకసారి చూడండి, తప్పనిసరిగా సహాయపడుతుంది. కుదరదు. లర్నింగ్ ఆఫ్ సైన్స్ ఎట్ అప్పర్ ప్రైమరీ లెవెల్ తప్పనిసరిగా చూసుకోవాలి. ఇది మనకు ఎన్ఐఓఎస్ డిఎల్ఈడి స్టడీ మెటీరియల్. సో ఇట్ విల్ బి యూస్ఫుల్ నాట్ ఓన్లీ ఫర్ ద పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్. సో తప్పనిసరిగా మనకి ఏంటంటే ఇతర పెడగాజికి సంబంధించిన అంశాలు కూడా ఇందులో మనకు సహాయపడతాయి. సో ఇది డిఎల్ఈడి స్టడీ మెటీరియల్ ఎన్ఐఓఎస్. సో గూగుల్కి వెళ్ళాలి, తప్పనిసరిగా గూగుల్కి వెళ్ళినట్టయితే ఎన్ఐఓఎస్ డిఎల్ఈడి స్టడీ మెటీరియల్ అని టైప్ చేయండి. మనకు ఈ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అనేది వస్తుంది. దీన్ని క్లిక్ చేస్తే మనం వెబ్సైట్కి వెళ్తాం. ఆ వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ అడుగుతాడు ఏ మీడియం అంటాడు. హిందీ, ఇంగ్లీష్ అని ప్రెస్ చేస్తాం. ప్రెస్ చేసిన తర్వాత మనకు ఇక్కడ మెటీరియల్ మనకు ఇంగ్లీష్ టు హిందీ అని ఇచ్చాడు, ఇంగ్లీష్ మీడియం. సో 501 మనకు పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో ఈ 3 బ్లాక్స్లో ఫస్ట్ బ్లాక్, సెకండ్ బ్లాక్లో కొంత, ఫస్ట్ బ్లాక్ మొత్తం ఉపయోగపడుతుంది. అదేవిధంగా 505 ఇంతకుముందు చెప్పుకున్నట్టు 506 అండర్స్టాండింగ్ ఆఫ్ చిల్డ్రన్ ఇన్ ఇంక్లూజివ్ కాంటెక్స్ట్ అని చెప్పేసి బ్లాక్ 3 ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అనేది మనకు సిలబస్లో ఉంది. ఇక మిగతా పెడగాజీకి సంబంధించిన అంశాలు కూడా చాలా చాలా యూస్ఫుల్ ఉన్నాయి. మంచి మెటీరియల్ ఇచ్చారు. సో దయచేసి ఒకసారి మీరు చూడండి. ఇంగ్లీష్ మీడియం మిత్రులు చాలామంది అడుగుతున్నారు, సార్ మాకు ఇంగ్లీష్ మీడియం సంబంధించిన మెటీరియల్ కావాలి సార్, ఎక్కడ దొరుకుతుందని. ఇది ఫ్రీ మెటీరియల్, మీ అందరికీ తెలిసిందే. డౌన్లోడ్ చేసుకోండి. మీరు గూగుల్కి వెళ్ళాలి, గూగుల్కి వెళ్ళి ఇక ఎన్ఐఓఎస్ డిఎల్ఈడి స్టడీ మెటీరియల్ అని చెప్పేసి కొట్టేస్తే
మనకి ఈ రకంగా వస్తుంది. సో తప్పనిసరిగా డౌన్లోడ్ చేసుకొని ఈ మెటీరియల్ను ప్రింట్అవుట్ కూడా వేసుకోండి. మనం యాజ్ పర్ సిలబస్ ప్రకారమే సార్, మొత్తం ఇంట్లోనే దొరకదు, మీ అందరికీ తెలిసిందే. తప్పనిసరిగా మనం ఏంటంటే అవసరమైన మెటీరియల్ ఇది నేను డౌన్లోడ్ చేసిన పుస్తకాన్ని మీకు చూపెడుతున్నాను. డిఎల్ఈడి స్టడీ మెటీరియల్ డౌన్లోడ్ చేసుకున్నాను, ప్రింట్అవుట్ కూడా తీసుకోవడం జరిగింది. బ్లాక్ 2 తర్వాత ఎన్ఈపి 2020 ఇది మన గూగుల్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి, పీడిఎఫ్ దొరుకుతుంది. అదే రకంగా ఎన్సిఎఫ్ కూడా గూగుల్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి, ఇది కూడా మనకు అవైలబిలిటీలో ఉంది. తర్వాత ఆర్టీఈ మనకు సిలబస్లో ఇచ్చాడు, ఇది కూడా డౌన్లోడ్ చేసుకోండి, ఇది కూడా మనకు దొరుకుతుంది. ఓకే, సో ఇది డౌన్లోడ్ చేసుకోవాలి, ఇది కూడా పీడిఎఫ్లో డౌన్లోడ్ చేసుకోండి, ఇవి మనకు యూస్ఫుల్ అవుతాయి. సో ఈ విధంగా ఎన్ఐఓఎస్ డిఎల్ఈడి స్టడీ మెటీరియల్ను మనం డౌన్లోడ్ చేసుకున్నట్టయితే తప్పనిసరిగా యూస్ఫుల్ అవుతుంది ఇంగ్లీష్ మీడియం మిత్రులకు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ మీకు ఏమైనా మెటీరియల్ దొరికినట్టయితే తప్పనిసరిగా మరొక వీడియోలో మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.